సినిమా ఇది కేవలం చీకటి గదిలో 3 గంటల పాటు చూసి మర్చిపోయే వినోదం మాత్రమే కాదు. కొన్నిసార్లు సమాజం దాచేయాలని చూసే చేదు నిజాలకు నిలువుటద్దం. రాజకీయ నాయకుల అవినీతి అయినా, వ్యవస్థలోని లొసుగులైన, సామాజిక కుళ్ళు అయినా ధైర్యంగా తెరపైకి తీసుకొచ్చే ఒక శక్తివంతమైన ఆయుధం. కానీ వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించినప్పుడు ప్రభుత్వాలకు, సెన్సార్ బోర్డులకు భయం పట్టుకుంటుంది. అలా పరిమితికి మించిన స్వేచ్ఛ తీసుకున్నారని, రాజకీయ కారణాలని, సమాజంలో అల్లర్లు చెలరేగుతాయని, ఇలా రకరకాల కారణాలతో సెన్సార్ బోర్డు కత్తెరకు బలైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని సినిమాలైతే థియేటర్ల దాకా రాకముందే బ్యాన్ అయ్యాయి, ప్రింట్లు తగలబెట్టబడ్డాయి. మరికొన్ని ఇప్పటికీ భారత్ లో విడుదలకు నోచుకోనే లేదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బ్యాన్ కు గురైన ఆ వివాదాస్పద సినిమాలేంటో, వాటి వెనుక ఉన్న అసలు కథేంటో ఈ రోజు వీడియోలో చూద్దాం. సినిమాలను బ్యాన్ చేయడం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది 1970ల నాటి ఎమర్జెన్సీ కాలం. రాజకీయ నాయకుల బండారం బయటపడుతుందనే భయంతో అప్పట్లో 2 సినిమాలు దారుణమైన సెన్సార్షిప్ ను ఎదుర్కొన్నాయి. కిస్సా కుర్సీకా ఇది రాజకీయ నాయకులపై వచ్చిన ఒక పదునైన సెటరికల్ చిత్రం. దేశంలో ఎమర్జెన్సీ నడుస్తున్న సమయంలో ఈ సినిమాను ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ఎంతలా అంటే ఈ సినిమా మాస్టర్ ప్రింట్లను, ఇతర కాపీలను ప్రభుత్వ అధికారులే స్వయంగా స్వాధీనం చేసుకుని వాటిని తగలబెట్టడం అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఆంది ప్రముఖ దర్శకుడు గుల్జార్ తెరకెక్కించిన పొలిటికల్ డ్రామా ఇది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నిజ జీవితాన్ని పోలి ఉందనే ఉద్దేశంతో ఎమర్జెన్సీ సమయంలో ఈ సినిమాను బ్యాన్ చేశారు. అయితే 1977లో ప్రభుత్వం మారిన తర్వాత ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. కొన్ని సినిమాలు నిజ జీవితంలో జరిగిన దారుణాలను ఉన్నవి ఉన్నట్లుగా చూపిస్తాయి. కానీ ఆ నిజాలు సమాజాన్ని, కోర్టులను కూడా ఉలిక్కి పడేలా చేస్తాయి. బ్లాక్ ఫ్రైడే డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ రూపొందించిన ఈ చిత్రం 1993 ముంబై బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెరకెక్కింది. అయితే ఆ పేలుళ్ల కేసు విచారణ అప్పటికింకా కోర్టులో పెండింగ్ లో ఉంది. సినిమా విడుదలైతే కోర్టు తీర్పును ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన కోర్టు దీని విడుదలను నిలిపివేసింది. చివరికి 2007లో చట్టపరమైన అడ్డంకులు తొలగిన తర్వాతే ఇది జనాల ముందుకు వచ్చింది. ఇండియాస్ డాటర్ 2012లో దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ నిర్భయ గ్యాంగ్ రేప్ ఉదంతం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. ఇందులో దోషి ఇంటర్వ్యూ ఉండటం, ఆ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడిన మాటలు సమాజంలో తీవ్ర ఆగ్రహానికి దారితీస్తాయనే ఉద్దేశంతో కోర్టు స్టే ఇవ్వడంతో భారత్ లో దీని ప్రసారాన్ని పూర్తిగా నిషేధించారు. సత్లుజ్ మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ కల్రాజ్ జీవితం ఆధారంగా దిల్జిత్ దోసాంజే నటించిన తాజా చిత్రం ఇది. పంజాబ్ లో జరిగిన ఎన్నో అదృశ్యాల వెనుక ఉన్న నిజాలను ఆయన వెలికి తీశారు. అయితే జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా సెన్సార్ బోర్డు దీనికి అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఇది థియేటర్లో రాలేదు. ఓటీటీలోకి వచ్చిన 2 రోజుల్లోనే దీన్ని తొలగించడం గమనార్హం. మన దేశంలో శృంగారం, స్వలింగ సంపర్కం మరియు హింస లాంటి విషయాలను తెరపై చూపించడం ఎప్పుడూ వివాదాస్పదమే. ఈ కల్చరల్ ట్యాబ్యూస్ వల్ల బ్యాన్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఫైర్ దీపా మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2 మహిళల మధ్య ఉండే స్వలింగ సంబంధాల నేపథ్యంలో రూపొందింది. ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధంగా ఉందంటూ తీవ్ర ఆందోళనలు రేగడంతో ఈ సినిమాను మొదట నిలిపివేశారు. ఆ తర్వాత మళ్లీ సమీక్షించి రిలీజ్ చేశారు. కామసూత్ర ఏ టేల్ ఆఫ్ లవ్ మీరా నాయర్ రూపొందించిన ఈ చిత్రంలో శృంగార సన్నివేశాలు మితిమీరి ఉన్నాయనే కారణంతో సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఈ సినిమా భారత్ లో ఎప్పటికీ విడుదల కాలేదు. ది పింక్ మిర్రర్ ట్రాన్స్జెండర్ల జీవితాల చుట్టూ తిరిగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే దీనికి సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలపడమే కాదు, సర్టిఫికేట్ ఇచ్చేందుకు కూడా నిరాకరించింది. పాంచ్ అనురాగ్ కశ్యప్ తీసిన ఈ సినిమాలో విపరీతమైన హింస, మాదక ద్రవ్యాల వాడకం, అసభ్య పదాలు ఉండటంతో సర్టిఫికేట్ పొందలేకపోయింది. తర్వాత మార్పులతో క్లియరెన్స్ వచ్చినా ఈ సినిమా మాత్రం భారతదేశంలో విడుదల కాలేదు. ఇక మతపరమైన ఉద్రిక్తతలు, బయోపిక్ వివాదాలు. ఫైనల్ సొల్యూషన్ 2002 గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన డాక్యుమెంటరీ ఇది. ఈ చిత్రం సమాజంలో మతపరమైన ఉద్రిక్తతలను పెంచే అవకాశం ఉందనే కారణంతో సెన్సార్ బోర్డు నిషేధించింది. కొన్ని నెలల పోరాటం తర్వాత పునఃసమీక్షించి నిషేధాన్ని ఎత్తివేశారు. ఇక బందిపోటు రాణి ప్రముఖ దొంగ పూలందేవి జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం బ్యాండిట్ క్వీన్. ఇందులో కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాక్షాత్తు పూలందేవి కోర్టును ఆశ్రయించడంతో ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. కొన్ని మార్పుల అనంతరం సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని తొలగించడంతో సినిమా విడుదలై అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇవి సెన్సార్ కత్తెరకు బలైన కొన్ని ముఖ్యమైన చిత్రాలు. సినిమా అనేది సమాజానికి ప్రతిబింబం అన్నప్పుడు వాస్తవాలను ఉన్నది ఉన్నట్లుగా చూపించే స్వేచ్ఛ దర్శకులకు ఉండాలా, లేక సామాజిక భద్రత దృష్ట్యా సెన్సార్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలా? ఈ బ్యాన్ అయిన సినిమాల్లో దేనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.